మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందాం చూసేద్దాం. ఫస్ట్గా ఫిష్ ఫ్రైని బాగా 2-3 సార్లు బాగా కడుక్కొని పక్కకు ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్లుగా నీళ్లు లేకుండా తీసుకోవాలి. పక్కన తీసుకున్న చేప ముక్కలలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిలో కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిలో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. టైం లేకపోతే ఇప్పుడే చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి 1/2 అవర్. 1/2 అవర్ తర్వాత తీసుకుందాం. ఇప్పుడు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి బాగా వేడైన తరువాత వీడియో చూపిస్తున్నట్లు 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేడైన తరువాత ఈ విధంగా వేసుకోవాలి. విధంగా చేతుల మీద పడకుండా నూనె వేసుకోండి. ఈ విధంగా మీడియం సైజులో పెట్టుకోండి. కొంచెం హెవీగా కాకుండా తక్కువగా కాకుండా ఈ విధంగా పెట్టుకోండి. ఒక వైపు కాలిన తర్వాత తిప్పుకొని ఇలా పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. 2 వైపులా బాగా కాలి ఉండాలి. రెడ్గా అయి ఉండాలి. అయిన వాటిని ఒక ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు ప్లేట్లు తీసుకుందాము. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 పీసెస్ వేసుకున్నాము. ఈ విధంగా వీడియో చూపిస్తున్నట్లుగా మెల్లగా వేసుకోండి. చూసేద్దాము వెనకాల రెడ్గా అయిందో లేదో. ఈ విధంగా తిప్పుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మీరు స్టవ్ మాత్రం కొంచెం స్లోగా పెట్టుకోండి, లోపలిది కూడా ఉడకాలి. ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా సరిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. మసాలాలు ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ఏ మసాలాలు లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఈ విధంగా టేస్టీగా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే గాయ్స్, బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.